బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు, మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. బాధ తెలిసినవాడు పక్కవాడిది దోచుకోడు, ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు. దోచుకోలేని ధనం మంచితనం, దాచలేని ధనం ఆనందం. మాటలను నీళ్లను పారబోయడం తేలిక, తిరిగి వెనక్కు తీసుకోవడమే కష్టం. అందుకే మాటల విషయంలో ఆచితూచి మాట్లాడాలి. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. గుణవంతుడు బానిస లాంటివాడు, ఊరిలో అందరి దాహం తీరుస్తాడు. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మరవకూడదు. సీతాదేవిని కోల్పోయినా కూడా శ్రీరాముడు ఈశ్వరుణ్ణి ప్రార్థించడం మానలేదు. 3 ముళ్లతో పడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. బంగారు నాణాన్ని సముద్రంలో విసరడానికి ఒక్క మూర్ఖుడు చాలు, కానీ 100 మంది మేధావులు కలిసి కూడా దాన్ని బయటికి తీయలేరు. అహంకారం అంతరించినప్పుడే పరిపూర్ణ శాంతి లభిస్తుంది. కన్ను చెదిరితే గురి మాత్రమే తప్పుతుంది, మనస్సు చెదిరితే జీవితం దారి తప్పుతుంది. ఎప్పుడూ కింద పడకపోవడం గొప్ప కాదు, పడినప్పుడల్లా మళ్ళీ పైకి లేవటమే గొప్ప. కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది, కానీ బాధ గాయం లాంటిది, పోయినా మచ్చమటుకు మానదు. ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయలేని మనిషి దేనిని నమ్మడు. ప్రతి స్నేహంలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. అది లేని స్నేహం ఎక్కడా ఉండదు. ఇది చేదు నిజం. చుట్టూ ఉన్న నీళ్లు ఓడను ముంచివేయలేవు, ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయవు, వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. విలువలేని బంధం, మనసు లేని అందం ఉన్నా పనికిరావు. నలుగురికి మంచి చెప్పేవాళ్ళు లేకపోవడం కూడా పేదరికమే. గుడిలో నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చినా నిన్ను భక్తుడు అనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు, వాడు నిన్ను దేవుడు అంటాడు. కష్టాలను చూసి పారిపోయేవాడు జీవితంలో సుఖాన్ని ఎప్పటికీ పొందలేడు. ఖర్చు పెట్టిన తర్వాత పొదుపు చేయండి, పొదుపు చేసిన తర్వాత ఖర్చు చేయండి. ఎంత అందం ఉండి ఏం లాభం మంచి మనసు లేనప్పుడు? ఎంత డబ్బు ఉండి ఏం లాభం మంచి బుద్ధి లేనప్పుడు? ఎంత చదువు ఉండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు? ఎంత పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు? ఎంత ఆస్తి ఉండి ఏం లాభం నలుగురు నీకు లేనప్పుడు? చేతకాని వాడి చేతిలో ఉన్న ఏకైక అస్త్రం ఎదిగిన వాడిని చూసి ఈర్ష్యపడడం. డబ్బు చెబుతుంది అందరినీ మరచి నన్ను సంపాదించమని, సమయం చెబుతుంది అన్నింటినీ మరచి నన్ను అనుసరించమని, భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరచి నా కోసం శ్రమించు అని. కానీ దేవుడు చెబుతాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. ఏదైనా మంచి సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావం, విమర్శలను భరించే సహనం ఉండాలి. నిజమైన మగాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఆడదాని ఉసురు పోసుకోకండి.